హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎంటైర్ ఇండియాలో 22,000 ఖాళీలతో గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్లీ అది ఈరోజు అంటే జనవరి 21 నుంచి అది ఆన్లైన్లోకి రావాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా వేయడం అయితే జరిగింది. దీనికి ఆన్లైన్ మోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందంటే జనవరి 31, 2026 నుంచి మార్చి 2, 2026 వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్ ఖాళీలు వచ్చేసి ఇండియా మొత్తం మీద వివిధ బోర్డులు 16 బోర్డులు టోటల్ ఖాళీలు వచ్చేసి మనకి 22,000 ఉద్యోగాలు అయితే ఉన్నాయి టోటల్గా ఇండియా మొత్తం. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాసు లేదు అంటే ఐటీఐ, ఈ రెండు చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎయిదర్ 10th క్లాస్ ఆర్ ఐటీఐ ఏదైనా పర్వాలేదన్నమాట. దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది జనరల్ వాళ్ళకి. 18 నుంచి 33 సంవత్సరాలు జనరల్ వాళ్ళకి ప్లస్ రిజర్వేషన్స్ అప్లికేబుల్ అయితే అవుతాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 5 సంవత్సరాలు, ఇలాగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి రిజర్వేషన్స్ పరంగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయన్నమాట. దీనికి ఫీజు వచ్చేసి మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి తర్వాత ఎస్సీ ఎస్టీ పిహెచ్సి ఉమెన్ వాళ్ళకి 250 రూపాయలు అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారనమాట ఎప్పటిలాగే. ఇది అప్లై అయితే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మరి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనే దాన్ని నేను చెప్పను. జనవరి 31న ఆన్లైన్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడైతే చేయడం జరుగుతుంది. ఒక వీడియో చేసి ఎలా అప్లై చేసుకోవాలనేది పెడతాను. మన ప్రీవియస్ క్రెడెన్షియల్స్తోనే అది మనం అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట ఆన్లైన్లో. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా 1/4/2025 సంవత్సరం తర్వాత తీసుకున్న సర్టిఫికేట్లను మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందండి వెబ్సైటు. ఎవరి దగ్గరైనా ప్రీవియస్ పాత సర్టిఫికేట్లు ఉంటే వాటిని రెన్యువల్ చేయించుకోవడం కానీ లేదా కొత్తగా అప్లై చేసుకోవడం కానీ చేసుకోండి. లేదు అంటే మాత్రం మీరు ప్రీవియస్ సర్టిఫికేట్స్తో అప్లై చేయాలనుకుంటే మాత్రం ఇది మీకు ఆన్లైన్లో అప్లై అయితే అవ్వదు. ఫ్రెష్ సర్టిఫికేటు అది కూడా 1/4/2025 సంవత్సరం తర్వాత చేసినవి అకాడమిక్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో చేసినవి మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు. అది కొద్దిగా నోట్ చేసుకోండి. గతసారి అలాగే చాలామంది ఈ ఓబీసీ సర్టిఫికేట్లు ఇమీడియట్గా ఇష్యూ అవ్వకపోవడం వల్ల వీటిని ఈ గ్రూప్ డి జాబ్లు అయితే అప్లై చేసుకోలేకపోయారు. ఇక నుండి ప్రతిదీ రైల్వేలో ఏ జాబ్ పెట్టాలనుకున్నా సరే 1/4/2025 తర్వాత చేసిన సర్టిఫికేట్లు మాత్రమే వ్యాలిడ్ అవుతాయి. అలాగే ఇప్పుడు 2026 1/4/2026 తర్వాత మళ్ళీ వాటిని రెన్యువల్ అయితే చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ నోటు, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఆ విషయం చెప్పండి. ఇది బ్రీఫ్ డీటెయిల్స్ అండి. మన ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఇది మనకి జనవరి 31 నుంచి అందుబాటులో ఉంటుంది. అప్లై చేసుకోవలసిన వాళ్ళు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైనా దీని మీద డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.